వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. సంక్రాంతి వచ్చేసింది, సంబరాలు మొదలైపోయాయి. ఆకాశంలో రంగురంగుల పతంగులను ఎగరేస్తూ పిల్లలంతా సంబరాలు చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ మనం చేసుకునే పండుగ మరొకరికి ప్రమాదంగా మారకూడదు. మన సంతోషం మరొక ఇంట్లో కన్నీటికి కారణం కాకూడదు. దానికోసం నేను పతంగులు ఎగరవేయకండి అని చెప్పట్లేదు, కానీ చైనా మాంజాను వాడకండి. చైనా మాంజాను ఎక్కడైనా మీకు కనిపిస్తే పోలీసులకు చెప్పేసి బ్యాన్ చేసేయండి. అది ఎన్ని అనర్థాలకు కారణమైందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాటన్ మాంజాలు చాలా వచ్చాయి. వాటితోటి సురక్షితమైన సంక్రాంతి సంబరాలను చేసుకుందాం. అండ్ అలాగే పతంగ్ ఎగిరేసే వాళ్ళకే కాదు, వాహనదారులకు కూడా నేను ఒక విషయం చెప్తున్నానండి. ముఖ్యంగా 2 వీలర్ మీద వెళ్తున్న వాళ్ళకి ఖచ్చితంగా హెల్మెట్ను పెట్టుకోవడం మర్చిపోకండి. అలాగే హై స్పీడ్తో వెళ్ళకండి. మనం పతంగి ఆటలు ఆడేదే మన పతంగి ఇంకొక పతంగిని కట్ చేస్తుంది. అప్పుడే సంబరంతో పిల్లలంతా కూడా సంబరాలు చేసుకుంటారు గెలిచినప్పుడు. అలాంటప్పుడు ఆ దారంతో వచ్చే పతంగి మీకేమాత్రం ప్రమాదకరంగా మారకుండా ఉండాలంటే అతి స్పీడ్ అనేది మంచిది కాదు. ఆ విషయాన్ని కూడా జ్ఞప్తిలో ఉంచుకోండి. అండ్ పిల్లల్ని పతంగి ఎగరేసేటప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ అక్కడ ఉండండి. ఎందుకంటే డాబాల మీద అలాగే ఖాళీ ప్లేసుల్లో కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో ఎగరవేస్తున్నప్పుడు ఆ ఆనందంలో పిల్లలు చుట్టూ చూసుకోవడం మర్చిపోతారు. చాలామంది గతంలో డాబా మిద్దెల మీద నుంచి పట్టడం, ట్రాక్టర్ల మీద నుంచి పట్టడం కూడా మనం చూసాం. అలాంటి అపశృతులు కూడా జరగకుండా చూసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనం చేసుకునే పండుగ మన ఇంట్లో సంతోషాన్ని ఇవ్వడంతో పాటు పర్యావరణాన్ని కాపాడాలి. ప్రతి ఇంట్లో సంతోషాన్ని వెదజల్లేలా ఉండాలి. కానీ ప్రమాదానికి కారణమయ్యో, ప్రాణాలు తీసో, లేకపోతే విషాదానికో, మరొకరి దుఃఖానికో కారణం కాకూడదు. అలానే సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నవ్వుతూ, నలుగురికి నవ్వులు పంచుతూ, పర్యావరణాన్ని రక్షిస్తూ జరుపుకుంటారని ఆశిస్తున్నాను. ఆర్వాయిస్ ప్రేక్షకులందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు ముందుగానే. జై హింద్, జై భారత్.